మీరు హ్యాచ్‌బ్యాక్ కొనాలని అనుకుంటుంటే, మీకు ఒక కన్‌ఫ్యూజన్ స్టార్ట్ అవుతుందనమాట ఎవరికైనా. ఇప్పుడు ఆప్షన్స్ ఉన్నాయి కదా! ఏది కొనాలి? ఏది బావుంటుంది? దేంట్లో ఏం ప్లస్ పాయింట్స్ ఉన్నాయి? దేంట్లో ఏ మైనస్ పాయింట్స్ ఉన్నాయి? వాళ్ళు ఏం ఆఫర్ చేస్తున్నారు మనకి? మనకేం కావాలి? మనకు కావాల్సింది ఎవరు ఆఫర్ చేస్తున్నారు? అనేది తెలుసుకోవడం చాలా కన్‌ఫ్యూజన్ ఉంటుందనమాట. ఇప్పుడు ఉదాహరణకి హ్యాచ్ బ్యాక్స్ గురించి మాట్లాడితే స్విఫ్ట్, ఐ10, టియాగో గురించి మాట్లాడదాం. అలాగే సీ3 వీటన్నిటిలో కంపేర్ చేసుకుంటే సుజుకి స్విఫ్ట్ నుంచి స్టార్ట్ చేద్దాం. స్విఫ్ట్‌లో మంచి రిలయబుల్ ఇంజిన్, డ్యూరబుల్ ఇంజిన్ ఉంది. మైలేజ్ బావుంది. సో, మనకి పాకెట్‌కి ఫ్రెండ్లీగా ఉంటుందనమాట. ఎక్కువ ఖర్చుండదు. రన్నింగ్ కాస్ట్ తక్కువ, మెయింటెనెన్స్ తక్కువ, సర్వీస్ కాస్ట్ తక్కువ బావుంటదనమాట ఇది. సో, నెక్స్ట్ కమింగ్ టు టియాగో. టియాగోలో ఏంటంటే సేఫ్టీ బావుంది. బిల్డ్ క్వాలిటీ చాలా బావుంది. మైలేజ్ స్విఫ్ట్ అంత రాదు. కానీ డ్రైవింగ్ చేయడానికి చాలా బావుంటుంది. సాలిడ్‌గా ఉంటుంది. సస్పెన్షన్ బావుంది. స్టీరింగ్ ఫీడ్‌బ్యాక్ బావుంది. మెయిన్ వెల్ది ప్లస్ పాయింట్ ఏంటంటే డ్రైవింగ్ చేయడానికి బావుంటది. ప్లస్ సాలిడ్ ఫీల్డ్ సేఫ్టీ ఉంటుందనమాట. నెక్స్ట్ కమింగ్ టు సీ3. సీ3 ఏంటంటే సూపర్బ్ ఇంజిన్. ఇంజిన్ చాలా బావుంటుంది. డ్రైవింగ్ చేయడానికి కూడా చాలా బావుంటుంది. సస్పెన్షన్ బావుంది. స్టీరింగ్ ఫీడ్‌బ్యాక్ బావుంది. సీటింగ్ కంఫర్ట్ బావుంది. డ్రైవింగ్ డైనమిక్స్ కూడా చాలా బావుంటాయన్నమాట. సో, మీరు డ్రైవింగ్ ఎంజాయ్ చేసేవాళ్ళైతే యూ విల్ డెఫినైట్‌లీ లవ్ ఇట్. సో, అంత బావుంటదిది. సో, వీళ్ళ ప్లస్ పాయింట్ అదే ఇంజిను, డ్రైవింగ్ డైనమిక్సు, సస్పెన్షను, స్టీరింగ్ ఫీడ్‌బ్యాక్. ప్లస్, ప్లస్ అంటే ఓన్లీ టాప్ 2 అంటే ఇంజిన్ అండ్ సస్పెన్షన్. డ్రైవింగ్‌కైతే చాలా బావుంటుంది. హ్యాండ్లింగ్‌కైతే సూపర్బ్‌గా అనమాట ఇది. కమింగ్ టు ఐ10. సో, ఐ10లో ఏంటంటే వీళ్ళది చూడ్డానికి చాలా బావుంటుందనమాట. ఇంటీరియర్ గాని, ఎస్పెషల్లీ ఇంటీరియరు ఆ ఫిట్ అండ్ ఫినిషు, క్వాలిటీ ఆఫ్ మెటీరియలు, ఫీలు, టచ్ చేయడానికి, చూడ్డానికి చాలా బావుంటుంది. ఎక్స్‌టర్నల్‌గా గూడా బావుంటుంది. ఎక్స్‌టీరియర్ కూడా చాలా బావుంటుందది. ప్లస్ ఇంజిన్స్ కూడా బావుంటాయి. బావుంటాయి ఇన్ ద సెన్స్ సీ3 అంత కాదు. మీకు వైబ్రేషన్స్ లేకుండా స్మూత్‌గా ఉంటుంది. వైబ్రేషన్స్ ఉండవు, సౌండ్ ఉండదు. ప్లెజెంట్‌గా ఉంటుంది. డ్యూరబుల్, రిలయబుల్ ఇంజిన్స్ అనమాట. సో, మైలేజ్ కూడా స్విఫ్ట్ అంత రాదు. సేఫ్టీ టియాగో అంత లేదు. ఇంజిను సీ3 అంత కాదు. డ్రైవింగ్ డైనమిక్స్ సీ3 అంత కాదు. బట్ ఇదొక లీగ్ అనమాట. ఇదొక సెగ్మెంట్. స్విఫ్ట్ ఇంజిన్ ఒకలాగుంటుంది. టియాగో సేఫ్టీ అండ్ ఇంజిన్ ఒకలాగుంటుంది. సీ3 ఈస్ డిఫరెంట్ దట్ ఈస్ ఇన్ డిఫరెంట్ లెవెల్. సో, ఇదొక డిఫరెంట్ అనమాట. సో, వీటన్నింటిలో కంపేర్ చేస్తే 4 సిలిండర్స్ ఉన్నది ఒకే ఒక ఐటెమ్‌లో అనమాట. 1.2 లీటర్ 4 సిలిండర్స్ పెట్రోల్ ఇంజిన్. సో, మిగతా అంతా 3 సిలిండర్సే. నేచురల్లీ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్స్. సో, మీరివన్నీ తెలుసుకోండి. ఏమి ఏ ఏమి ఏ కారు ఏది ఆఫర్ చేస్తుంది? అదే మీకు నెగెటివ్ పాయింట్స్, డ్రాబ్యాక్స్ చూసారంటే స్విఫ్ట్ నుంచి చూస్తే దీంట్లో 3 సిలిండర్స్ ఉన్నాయి. 4 లేదనమాట. ముందు ఉన్నంత బావుండదిప్పుడు. ఇప్పుడు 4 సిలిండర్స్ ఉన్నప్పుడు చాలా బావుండేదది. ఇప్పుడు 3 సిలిండర్స్ అయింది. అది కాస్త చూసుకోండి. సేఫ్టీ కూడా టియాగో అంత లేదిది. అదే టియాగో విషయానికొస్తే స్విఫ్ట్ అంత మైలేజ్ రాదు. యూ నో సీ3 లాగా అంత బాగున్న ఇంజిను కాదు. ఐ10 లాగా మంచి ఇంజిను కాదు. ఇంటీరియర్ కూడా ఐ10తో కంపేర్ చేయలేం. ఫిట్ అండ్ ఫినిష్, క్వాలిటీ ఆఫ్ మెటీరియల్, సర్వీస్ కూడా వి కెనాట్ కంపేర్ ఇట్ విత్ సుజుకి ఆర్ ఐ10. సో, ఇది దీంట్లో. అదే సీ3కి చూస్తే సర్వీస్ సెంటర్‌లు తక్కువున్నాయి వీళ్ళవి. వీళ్ళు ఇప్పుడిప్పుడే ఇంక్రీజ్ చేస్తున్నారనమాట. అది కొద్దిగా టైం పట్టేట్టుంది. సో, అదొకటి వీళ్ళది డ్రాబ్యాక్. ఇంజిన్ మాత్రం చాలా బావుంటుంది. యూ విల్ డెఫినైట్‌లీ ఎంజాయ్ డ్రైవింగ్ ఇట్. ఐ10లో డ్రాబ్యాక్స్ ఏంటి అంటే సేఫ్టీ టియాగో అంత లేదు. డ్రైవింగ్ డైనమిక్స్ కూడా సీ3 లాగుండదు. టియాగో అంత ఉండదనమాట. సో, సస్పెన్షను, స్టీరింగ్ ఫీడ్‌బ్యాకు మీకిది ప్రయారిటీ అయితే సీ3. సేఫ్టీ, డ్రైవింగ్ బావుండాలి అంటే టియాగో. మైలేజ్ బావుండాలి, మైలేజ్ గావాలి, సర్వీస్ సెంటర్స్ ఎక్కువుండాలి, నాకు తలనొప్పి లేకుండా మంచి కారు వాడాలి అంటే స్విఫ్ట్ ఆర్ ఐ10. సో, మీరు దేనికి అన్నీ ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేయండి. అండ్ దెన్ యూ కెన్ ఫైనలైజ్.